రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అయితే కురుస్తుంది. అంతేకాకుండా రేపు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించిన పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా రేపు కురుస్తాయని తెలిపింది. ఈ ఏదైతే ద్రోణి ప్రభావంతో ఈ కురుస్తున్న వర్షాల వల్ల ఏదైతే 6వ తేదీన ఎల్లుండి చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లా అయినటువంటి వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ 2 జిల్లాల్లో ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే ఈ 2 జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తానైతే వెల్లడించింది. అంతేకాకుండా 7వ తేదీన చూసుకున్నట్లయితే 7వ తేదీన కూడా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 జిల్లాలకు సంబంధించి ఎల్లో హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే వెల్లడించింది. ఏదైతే దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తే ఆ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలికి ఇచ్చే అవకాశం ఉందైతే తెలిపింది. అంతేకాకుండా ఏదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుసునైతే తెలిపింది. కెమెరా పర్సన్ శ్రీధర్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.